ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేలేరుపాడు మండలం మోదేలు గ్రామాన్ని క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్. ముగిసిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా ఉత్సవాలు. 115 కేజీల లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న నడిపల్లి అంజన్రావు ఘనంగా అన్నదానం గ్రామోత్సవం. కర్నూలులో జరిగిన డ్రాగన్ బోట్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలు జలాశయ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు. జయప్రకాష్ జయంతి వర్ధంతి సందర్భంగా షటిల్ టోర్నమెంట్, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణి. తమ నగదు ఇప్పించాలంటూ పాత చింతలపూడిలో ఆందోళన చేపట్టిన కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ బాధితులు, చర్చలు జరిపిన పోలీసులు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. పండుగ వాతావరణం, ఉత్సవాల హడావుడితో తెలుగుంటి సాంప్రదాయం ఉట్టిపడేలా కలిగిన బొమ్మల కొలువు వాహనంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామోత్సవంగా తీసుకువెళ్లారు. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కూడిన కమిటీ సభ్యులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. ఎదురొచ్చి పూలు, విద్యుత్ తీగల అలంకరణలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అడుగడుగున ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా అన్నదానాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో కూడిన కమిటీ సభ్యులతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, డాక్టర్ రాజాన సత్యనారాయణ, అంజన్రావు, మహంకాళి రామ్మోహన్ రావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పిండి రాము, మండవల్లి విజయసారథి తదితరులు ప్రారంభించారు. మగవారికి, మహిళలకు వేరువేరుగా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ప్రసాద లడ్డు అత్యధిక ధర పలికింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆంజనేయ మెటల్స్ స్టోర్స్ నిర్వాహకులు నడిపల్లి అంజన్రావు కుటుంబ సభ్యులు వేలంలో పాల్గొన్నారు. 115 కేజీల లడ్డు ప్రసాదాన్ని లలిత స్వీట్స్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రసాదం దసరా ఉత్సవాలలో అమ్మవారి మూల విరాట్ వద్ద పూజల్లో ఉంచారు. అమ్మవారి అత్యంత ఉన్నతమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. అటువంటి లడ్డు ప్రసాదాన్ని 1,55,000 రూపాయలకు నడింపల్లి అంజన్రావు వేలంలో దక్కించుకున్నారు. ప్రతి ఏటా అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని నడింపల్లి అంజన్రావు దక్కించుకుంటున్నారు. అమ్మవారి లడ్డు ప్రసాదం పాడుకుని ఇంటికి తీసుకువెళ్లి బంధువులకు, కుటుంబ సభ్యులకు పొలంలో చల్లడం, వ్యాపార సముదాయంలో ఉంచడం వలన తనకు శుభం కలుగుతుందని, అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుందని నడింపల్లి అంజన్రావు తెలిపారు. ఈ సందర్భంగా లడ్డు ప్రసాదాన్ని పాడుకున్న నడింపల్లి అంజన్రావు కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో పండిత బృందం వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కలగర వీర్రాజు ఆధ్వర్యంలో అమ్మవారి వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాస్విసాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. లడ్డు దక్కించుకున్న కుటుంబ సభ్యులు, మహిళలకు అమ్మవారి పట్టు వస్త్రాలను అందజేశారు. ప్రతి ఏటా అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకుంటున్న నడిపల్లి అంజన్రావును పలువురు కొనియాడారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు హితోధికంగా లడ్డు వీలం ఎంతో సహకరిస్తున్నట్లుగా కలగర వీర్రాజు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు నడిపల్లి అంజన్రావు కుటుంబం మీద ఎల్లవెల్లలా ఉండాలని ఆలయ అర్చక బృందం కోరింది. శనివారం రోజున నిన్న అమ్మవారు ఈ గంగానమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగించుకుంటూ బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారి దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. అదే విధముగా ఈ రోజు ఆదివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి దసరా మహోత్సవాలలో మహాలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మీదేవికి నివేదించినటువంటి లలిత సూర్య వారు అందించినటువంటి
15 కేజీలు డ్రై ఫ్రూట్స్ లడ్డు, అలాగే శ్రీ భక్తాంజనేయ స్వీట్ రాంబాబు గారు అందించినటువంటి 91 కేజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా వేలంపాట కార్యక్రమం జరిగింది. ఆ వేలంపాట కార్యక్రమంలో నడిపల్లి అంజనరావు గారు వారు 115 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు 1,55,000 రూపాయలకి కైవసం చేసుకున్నారు. అలాగే చిన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు భక్తాంజనేయ స్వామి వారి స్వీట్ వారు ఇచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు 91 కేజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు వందనపు వెంకటేశ్వరరావు గారు 60,000 రూపాయలకి కైవసం చేసుకున్నారు. కావున అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు వారందరికీ కూడా ఉండాలని ఈ డ్రై ఫ్రూట్స్ లడ్లు వేలంపాటు అయిన తర్వాత వేలాది మంది కూడా ఇంచుమించు ఒక 10,000 మంది భక్తులందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదానికై కమిటీ వారి భారీ ఏర్పాట్లు చేసి అహర్నిశలు కృషి చేస్తూ భక్తులందరూ సహాయ సహకారాలతోటి కమిటీ వారు ఎంత ఓర్పుతో నేర్పుతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు వారి చేత జరిపిస్తూ వారికి చేయూతనిచ్చినటువంటి భక్తులందరికీ కూడా అలాగే ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా అమ్మవారి దివ్యాశీస్సులు అందిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింప చేయాలని శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య అనుగ్రహానికి అమ్మవారిని ఆరాధిస్తూ అర్చిస్తూ ప్రతిరోజు కూడా రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక బాధ్య పరిచారక అభివృద్ధి సర్వే జన సుఖనో భవంతు గ్రామోయిన్ ధనధాంజలి వృద్ధే భవతి లోకా సమస్త సుఖనో భవంతు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి 2వ 91 కేజీల లడ్డు ప్రసాదాన్ని పట్టణానికి చెందిన వందనపు రామ్మోహన్ రావు వెంకటేశ్వరరావు సోదరులు 60,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా లడ్డు దక్కించుకున్న వందనపు సోదరులను ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కూడిన కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పండిత పురోహితులు వేదాశీర్వచనం అందజేశారు. ప్రతి ఏటా 2వ లడ్డు ప్రసాదాన్ని వందనపు రామ్మోహన్ రావు వెంకటేశ్వరరావు సోదరులు దక్కించుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా 115 కేజీల లడ్డు ప్రసాదం 99 కేజీల లడ్డు ప్రసాదాలను అందజేసిన లలిత స్వీట్స్ న్యూ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులను సైతం ఆలయ కమిటీ పండిత పురోహితులు ఘనంగా సత్కరించారు. ప్రతి ఏటా వివిధ పండుగలు పర్వదినాలలో న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పలు ఆలయాలకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందిస్తున్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఉత్సవాల నిర్వహణకు లడ్డు ప్రసాదాల వేలం దోహదపడతాయని తెలిపారు. తమకు సహకరించిన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, భక్తులకు, దాతలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రధానంగా పోలీస్, రెవెన్యూ తదితర డిపార్ట్మెంట్ వారికి గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన పోలీసు వారికి, రెవెన్యూ సిబ్బందికి, అలాగే మున్సిపాలిటీ శాఖ వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే గ్రామ పెద్దలు కూడా ఈ నవరాత్రుల్లో సహకరించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్న సమారాధనకి ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ మా కమిటీ వారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కర్రి రాజేష్ అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యకు కారణమైన 6గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. బైపాస్ సమీపంలో ఈ నెల 3వ తేదీన రాజేష్ ను అత్యంత పాశవికంగా హత్య చేశారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలను డీఎస్పీ మీడియాకు వివరించారు. డీఎస్పీ రవిచంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఎస్ఐ జబీర్ ఆధ్వర్యంలో కేసును సవాల్గా తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచూకీ కోసం విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో అనేక విషయాలు బయటకు వచ్చాయని డీఎస్పీ తెలిపారు. పలు కోణాలలో విచారణ అనంతరం 6గురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర వివరాలు వెల్లడించారు. హతుడు కర్రి రాజేష్ దొంగతనాలు చేసే క్రమంలో షేక్ కాసిం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, ఈ క్రమంలో హతుడు కాసింలు కలిసి వరంగల్ జిల్లాలో చేసిన దొంగతనాల్లో వచ్చిన చోరీ సొత్తు పంపకాల్లో విభేదాలు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హతుడు ముద్దాయి కాసింను బ్లాక్ మెయిల్ చేయడంతో కాసిం తన 3 సోదరులు, మరో 2 స్నేహితులు షేక్ నాగుల్ మీరా, వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్, సమ్మంగి మంగరాజు, షేక్ జహీరుద్దీన్, మరీదు సాయిలతో కలిసి రాజేష్ హత్యకు కుట్ర పన్నారు. హత్య చేయడానికి ప్లాన్ వేసుకుని 2 పదునైన చాకులు కొనుగోలు చేశారు. రాజేష్ ను ద్విచక్ర వాహనంపై బలవంతంగా ఎక్కించుకుని పట్టణ శివారు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి చాకుతో పొట్ట భాగంలో పీకపై కూడా కోసి హత్య చేశారని అన్నారు. నిందితుల వద్ద నుండి 2 చాకులు, 3 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని తెలిపారు. చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. మిగిలిన చోరీలపై విచారణ కొనసాగుతుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
నిన్నగాక మొన్న అంటే 3వ తేదీన రంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం జరిగిన 20 గంటల్లో మన జంగారెడ్డిగూడెం సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు ఏఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి 6 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హత్య అనేది జరిగింది. ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండే వీళ్ళు వెళ్లి అతన్ని తీసుకొని మైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది. ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి. వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ జంగారెడ్డిగూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. షేక్ కాసిం మీద ఉన్నాయి దాదాపు 10 కేసులు వరకు ఉన్నాయి. నాగుల్ బేరా ఇతని మీద తక్కువ ఉన్నాయి కేసులు, 4 కేసులే ఉన్నాయి. ఈ పవన్ కుమార్ రామచంద్ర పవన్ కుమార్ కైలాబ్ అని ఉన్నాడు, అతని మీద ఒక 10 కేసుల పైన ఉన్నాయి. మంగరాజు ఇతని మీద ఒక 6 కేసులు ఉన్నాయి. చోటు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయండి. ఈ సాయి ఇతని మీద కూడా 5-6 కేసులు. అందరూ కూడా పాత నేరస్తులే. వీళ్ళందరూ కలిసి ఈ నేరాలకు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కఠినంగా అణిచివేయడం అనేది జరుగుతుంది. అదే అంటే ఏం ప్రాపర్టీ ఎంత అనేది ఇది తెలియదు, అది దర్యాప్తులో తెలుసుకోవాల్సి ఉంది. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు అయితే దాని దగ్గర నుంచి మొదలై అది గత 6 నెలల నుంచి ఉంది. ఇతన్ని కాసిం ని కూడా మనం 2 నెలల ముందు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరారీలో ఉన్నటువంటి రాజేష్ ని వచ్చాడనే సమాచారం తెలిసి అతన్ని వెంటబడి ఇలా హత్య చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం జేపీ యూత్ ఆధ్వర్యంలో జయప్రకాష్ 47వ వర్ధంతి 125వ జయంతి నిర్వహించనున్నట్లు జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ తెలిపారు. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేస్తారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చిట్లూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు సీనియర్స్ జూనియర్స్ విభాగాలలో టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డబుల్స్ ప్రథమ బహుమతి 5,999 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,999 రూపాయలు, సింగిల్స్ విభాగంలో ప్రథమ బహుమతి 3,999 రూపాయలు, ద్వితీయ బహుమతి 1,999 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీ శ్రీ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. జేపీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నందు జయప్రకాష్ నారాయణ గారి 47వ వర్ధంతి అలాగే 125వ జయంతి సందర్భంగా మా జేపీ సెంటర్ నందు ఈ నెల అక్టోబర్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు షటిల్ పోటీలు అలాగే జయంతి సందర్భంగా అక్టోబర్ 11 మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా జేపీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో షటిల్ పోటీలని చిట్టూరు గణేశ్వరరావు టౌన్ హాల్ నందు అలాగే జయంతి రోజు సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారి సౌజన్యంతో మా జేపీ సెంటర్ నందు జేపీ త్వర ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అక్టోబర్ 8 నుంచి 10 దాకా జరిగే షటిల్ పోటీల్లో క్రీడాకారులందరూ పాల్గొని షటిల్ కాంపిటీషన్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే అక్టోబర్ 11వ తారీఖు జరిగే మెగా మెడికల్ క్యాంప్ నందు మెడికల్ క్యాంపును అందరూ కూడా వినియోగించుకొని అక్కడ పంపిణీ చేసే ఉచిత మందులను కూడా స్వీకరించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. బొట్టాయిగూడెం మండలం కన్నాపురంలో దుర్గమ్మ వీరభద్రస్వామి గద్దె వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపారు. శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామోత్సవంలో భాగంగా మహిళలు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో గ్రామస్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అడుగడుగున అమ్మవారి రథానికి భక్తులు ఎదురెళ్లి నీరాజనాలు పలికారు. కర్నూలు శివారులో గార్గేపురం చెరువులో 2 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కెనోయింగ్ కయాకింగ్ డ్రాగన్ బోట్ పోటీల్లో
జంగారెడ్డిగూడెంకు చెందిన వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు సత్తా చాటారు. ఆదివారం జరిగిన పోటీల్లో 200 మీటర్ల పురుషుల జూనియర్ విభాగంలో ఏలూరు జట్టు టైటిల్ సొంతం చేసుకున్నట్లు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వాటర్ స్పోర్ట్స్ కోచ్లు కృష్ణమూర్తి, రాజేష్లు తెలిపారు. జల క్రీడల డ్రాగన్ పోటీల్లో సీనియర్ మెన్స్, జూనియర్ బాలుర విభాగాలలో ఏలూరు జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 5 బంగారు పతకాలు సాధించారు. ఈ జట్టులో జి సాయిరాం, భాస్కర్, పరమాత్మ, జాన్, అఖిల్, పవన్, రెహమాన్, లిఖిత్, నిర్మల, నాని, కుమార్, వాసు, రాఖీ, సంతోష్, రూపేష్ ఉన్నారని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా సీనియర్ పురుషుల విభాగంలో కర్నూలు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. సీనియర్ మిక్స్డ్ 500 మీటర్ల విభాగంలో ఏలూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విజయవాడ భవానీపురం హరిత బెమ్ పార్క్ నందు రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా నియమితులైన మందులపు రవికుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర అబ్కాబ్ చైర్మన్ కన్ని వీరాంజనేయులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, ముళ్లపూడి బాపిరాజులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యేని ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను ఎలక్ట్ అయ్యాను. నేను కూడా ఎన్ఆర్ఐని యుఎస్ లో ఉన్నాను, ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. జోన్ 2 ఇన్ఛార్జ్ గా రవి మందులప్ గారు అన్నారు, ఎందుకంటే అమెరికన్ స్టైల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ కాబట్టి రవి మందులప్ గారు అన్నారు. ఆయన చూసి ఒకటి నేర్చుకున్నాను నేను, కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ అండ్ వితౌట్ కన్సిస్టెన్సీ యూ విల్ నెవర్ ఫినిష్. సో రవి గారు మరి డే 1 నుంచి కూడా పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు, సిబిఎన్ గారు మరి జైల్లో ఉన్నప్పుడు, క్రైసిస్ లో ఉన్నప్పుడు, నాకు తెలిసి ఎన్ఆర్ఐగా జగన్ గారు ఉన్నారు ఇక్కడ, మరి అటు యుఎస్ ట్రావెల్ కానీ ఇక్కడ ఇండియా ఉండడం కానీ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని చేయడం అనేది అంత ఈజీ కాదు. మరి తక్కువ టైంలో తానేంటో ప్రూవ్ చేసుకొని మరి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. చూసి మరి పార్టీ అధిష్టానం గుర్తించి వారికి కాదు వారి జీవితంలో బాగా పైకి రావాలి, పార్టీకి
వారి సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే నాలాంటి కొత్త వాళ్ళు రాజకీయాలకు వచ్చిన కానివ్వండి, లేకపోతే నాకు ఇచ్చిన డైరెక్షన్స్ కానివ్వండి, మా యొక్క చంద్రపూడి కాన్స్టిట్యూన్స్ తరఫున మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. మీ అందరం కూడా చాలా ప్రేమ అభిమానంతో ఈ రోజు రావడం జరిగింది. కొంతమంది అయితే రాత్రి వచ్చి ఇక్కడే ఉండి మరి పొద్దున లేట్ అవ్వకుండా మరి ఇట్లా కూర్చున్నాం. సో స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ చంద్రపూడి కాన్స్టిట్యూన్సీ సార్. సో విషింగ్ యూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నూకాలమ్మ తల్లి 108 చీరలతో అలంకరించారు. దసరా ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. అల్పాహారంతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. ఈ ఉత్సవాలకు సహకరించిన దాతలకు, భక్తులకు, పట్టణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చండీ హోమంలో భాగంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కోయిలగూడెంకు 5 స్టేషన్ మంజూరైనట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ మైదానంలో షాపింగ్ కాంప్లెక్స్ సైతం నిర్మాణం చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆయన తెలిపారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే కోయిలగూడెం పట్టణ ఆదాయానికి ఆభరణంగా మారుతుందని పలువురు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలంలో ఎప్పటి నుంచో పెద్ద సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కోయిలగూడెం మండలంలో ఉంది. అక్కడ ముఖ్యంగా చాలామంది వ్యాపారస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా అడిగేది ఒకటే, ఇక్కడ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని గత ప్రభుత్వ ఎమ్మెల్యేలను అడగడం జరిగింది. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకమైన పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి దాన్ని అప్రూవ్ చేయించడం జరిగింది. కాంప్లెక్స్ని కోయిలగూడెం మండలంలో ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని మేము ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని తీర్చే విధంగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారాగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజే ఎస్పీ గారి దగ్గరికి అప్రూవల్ వచ్చింది. తప్పకుండా దీన్ని త్వరలోనే మేము ప్రారంభించి కాంప్లెక్స్ని ఎన్డీఏ కూటమి తరఫున ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. మనకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మేము సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం తెలియజేస్తూ, ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనకి ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలవరం నియోజకవర్గం తెలియజేస్తున్నాం. మీ మీద నమ్మకంతో మా బంగారపు ఆభరణాలు తనఖా కోసం పెట్టాం, చేయబదులు తీసుకున్నాం, తీరా చెల్లిద్దామనుకుంటే కొదవ పెట్టిన బంగారపు ఆభరణాలు ఇవ్వకుండా తత్సారం చేస్తున్నారని పాత చింతలపూడి వద్ద ఆందోళన చేపట్టారు. ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో తమ బంగారపు ఆభరణాలు పెట్టి నగదు తీసుకున్నామని, వడ్డీతో చెల్లించడానికి తామంతా సిద్ధంగా ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. గత నెల 9వ తేదీన అదే ఫైనాన్స్ కంపెనీలో సినీ ఫక్కిలో బంగారపు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయని, కానీ సంబంధిత ఫైనాన్స్ కంపెనీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చోరీ జరిగిందని వాపోతున్నారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న బాధిత ఫైనాన్స్ వినియోగదారులతో పోలీసులు చర్చలు జరిపారు. వారితో ఫైనాన్స్ కంపెనీ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో బాధితులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. ఆడిటింగ్ వచ్చాడు. ఆడిటింగ్ వచ్చి లోపల ఉన్నటువంటి ప్యాకెట్స్ చెక్ చేస్తూ అవన్నీ కూడా చెక్ చేస్తున్నట్టు మధ్య క్రమంలో కళ్ళు తిరిగి పడిపోయినాయి ఏం చెప్పని ఏదో చేసి 280 ప్యాకెట్లు అక్షరాలు ఎత్తిపోయారని చెప్పని తర్వాత చెప్పడం జరిగింది. అయితే అసలు వాస్తవంగా విషయం ఏంటంటే అందులో గోల్డ్ లోన్లో పనిచేసేటువంటి మేనేజరు, అందులో ఉన్నటువంటి జేసీ ఎవరైతే అప్రైజ్ ఉంటారో 2 వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములుగానే మాకు అనుమానం. ఎందుకంటే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతున్న వ్యక్తి ఉన్నాడు, కొబ్బరి బొండం కోసం మేనేజర్ కింద గుమ్మంలో ఉన్నాడు, నేను వెళ్ళి కిందకి ఇచ్చానని చెప్తుంది. లోపలికి వెళ్తే లోపల ఒక వ్యక్తి, కంపెనీ వ్యక్తి అయినా ఎవరైనా సరే ప్రతిసారి కూడా 50 ప్యాకెట్లే తీసుకొచ్చి అక్కడ పెట్టి టేబుల్లో పెట్టి చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా ప్యాకెట్స్ తీసుకురావాలి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 380 ప్యాకెట్లు మొత్తం లాకర్లో ఉన్న ప్యాకెట్లు మొత్తం ఈవెన్ బ్రాంచ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్న అన్ని ప్యాకెట్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక మూట కట్టి పెట్టినట్టుగా ఒక డ్రైవర్లో పెట్టారు. ఆయన వచ్చి మొత్తం కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇద్దరు కిందకు రావటం, ఈలోపు క్రమంలో దొంగతనం ఎత్తుకెళ్ళినట్టు కూడా కాదు, ఆవిడ వచ్చి ఇంకెంతసేపు తీసుకెళ్తారని త్వరగా తీసుకెళ్ళండి అన్నట్టు ఉంది. 380 ప్యాకెట్లు పోయిన నెల 9వ తారీఖున జరిగింది. ఇప్పుడు వరకు కూడా యాజమాన్యం ఏదో మెసేజ్ పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప ఒక నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబరు. ఆ నెంబర్కి మేము ఎవరో బాధితులందరూ కూడా ఫోన్ చేస్తున్నా కానీ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు వరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు.
అక్కడ రమ్మన్నారు, ఉదయం బ్రాంచ్ దగ్గర రమ్మన్నారు. బ్రాంచ్ దగ్గరికి మేము అందరం కూడా పనులు మానుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ 4 గంటల నుంచి ఉన్న తర్వాత అక్కడ కాదు మళ్ళీ వేరే ఆఫీస్ రమ్మన్నారు. కానీ వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ రావట్లేదు. మేమందరం ఒత్తుకునేది ఒకటే, మాకు కోల్పోయిన ఏదైతే మా బంగారం ఉందో మాకు ఆ బంగారాన్ని మాకు ధర్మం చేయండి. అది ఎంతైతే ఉందో వడ్డీతో సహా నయ్యా పైసలతో కట్టి మేము విడిపించుకుంటాం. వీళ్ళు నైట్ దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. షట్టర్లు వేసి కాముగాళ్ళు మిగతా వాళ్ళు అఫీషియల్గా కార్ల మీద బళ్ళ మీద తిరుగుతున్నారు. అందులో ఉన్న మేనేజర్ గానే అమ్మాయి కూడా కనీసం ఇదిగో ఈవిడ ఫోన్ చేస్తే నువ్వు ఉంటే ఏం చేస్తావు లేకపోతే ఇలా అని చెప్పి రెక్కల సమాధానం చెప్తావు. కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. 50 ప్యాకెట్ల నుంచి తీయనట్టు అందులో ఈ రకమైన భయంకరమైన దొంగతనం జరిగితే ఇప్పటి వరకు స్పందించలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో యూటీఎఫ్ కార్యాలయం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ, ఆ సంఘం మండల అధ్యక్షులు బోడిక రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలో రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన సుదీర్ఘ పోరాటమే ఫలితంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు. అయితే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకువస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చు అదనంగా 50% కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులుగా అనపర్తి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శిగా బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షులుగా బోడిక రామచంద్రరావు, గోలి నర్సిరెడ్డి, మండల సహాయ కార్యదర్శులుగా మాండ్ర సూర్యచంద్రం, అల్లూరి వెంకటరామరాజు, మరో 7గురితో నూతన మండల కమిటీ ఎన్నిక జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జంగారెడ్డిగూడెం మండల మహాసభ నిర్వహిస్తా ఉన్నాం. రైతు సంఘం 3 ఏళ్లకు ఒకసారి సంస్థాగత పరంగా మహాసభలు నిర్వహించుకుని కొన్ని తీర్మానాలు చేసుకుని నూతన కమిటీ ఎన్నికలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెం రైతు మహాసభని నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభలో అనేక రైతాంగ సమస్యల్ని చర్చించాము. రైతులు తమ అభిప్రాయాలు కూడా చెప్పారు. ప్రధానంగా ఈరోజు అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తా ఉంటే కనీసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈరోజు వ్యవసాయ సంక్షోభంలో ఉండి ఇవాళ రైతులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ రకంగా వ్యవసాయం రైతులు నష్టాలు తప్ప వ్యవసాయం మీద ఆధారపడిన వ్యాపారవేత్తలు కానీ దళారులు కానీ వీళ్ళు మాత్రం బాగుపడుతున్నారు, రైతులు మాత్రమే నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి ఏదైతే స్వామినాథన్ గారు చెప్పారో ఆ కమిషన్ సిఫార్సు ప్రకారం అన్ని పంటలకి మద్దతు ధరలు ప్రకటించాలి, మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా గ్రామం మీదుగా ఖమ్మం టు దేవరపల్లి హైవే నిర్మాణం జరుగుతుంది. రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేశారు. ఆ రైతులకేమో సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రైతు చేలో పడిన పంట బయటకు తెచ్చుకుంటా కూడా దారి లేకుండా చేశారు. దాని గురించి కొద్దిగా గవర్నమెంట్ని దారి ఇచ్చి మమ్మల్ని సహకరించమని రైతు సంఘం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శిని. గత 3 సంవత్సరాల క్రితం 18 జరిగిన మహాసభలో నన్ను రైతు సంఘం మండల కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కొనసాగుతున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు రైతు సంఘం మండల మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ మహాసభ చర్చించింది. అలాగే ఈ మహాసభ ఏదైతే గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ గ్రామ కమిటీలు వేయాలని, అలాగే మండలంలో ఉన్న మండల కమిటీ నిరంతరం కృషి చేయాలని చెప్పి రైతు సమస్యలపై పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు రైతు సంఘం ప్రతి గ్రామానికి వెళ్ళి రైతు సంఘంలో ఉన్న ప్రతి రైతుని కూడా రైతు సంఘంలో చేర్పించడం కోసం కృషి చేస్తామని మండల మహాసభ తీర్మానించడం జరిగింది. గుంటూరు కలెక్టరేట్ లో గల ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, సీనియర్ సిటిజన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, శాసనసభ్యులు రామాంజనేయులు, గల్లా అరుణకుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కుకునూరు రామచంద్రరావును అతిథుల చేతుల మీదుగా ఘనంగా శాలువా, పూలదండలు వేసి సత్కరించారు. జ్ఞాపికను బహుకరించారు. చట్టంలో సీనియర్ సిటిజన్స్ కల్పించాల్సిన హక్కులు, విధులు, బాధ్యతలతో పాటు డిమాండ్స్ రామచంద్రరావు వివరించారు. వృద్ధాప్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలపై అధ్యయనం చేసి సీనియర్ సిటిజన్స్ కు తీపి కబురు ఇవ్వాలని కోరారు. అలాగే మేము కోరిన మా డైరెక్టర్ గారు, అలాగే ఇక్కడ అధ్యక్షులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఆశీర్వైనటువంటి పెద్దలు, 26 జిల్లాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సంఘ ప్రతినిధులు ఎంతో వ్యయ ప్రయాసాలు కొట్టి ఇటు అనంతపురం, అటు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వారు ఇచ్చేసి ఇవాళ ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ ఎందుకు హాజరయ్యాం? అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. ఈ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేది మనకి అక్టోబర్ 1 నాడు చేయాలనేది ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్ అంటే ఈ వరిష్ఠ పౌరులు వారి యొక్క జీవిత కాలంలో వారు చేసినటువంటి సేవల్ని, అలాగే వారి యొక్క త్యాగాలు, వారి యొక్క విజయాన్ని స్మరించుకుని ఈ వాటి రోజున మళ్ళీ సీనియర్ వాటి గురించి అందరిలో కూడా ప్రభావితం చేయడానికి, వారిని గుర్తించడానికి ఈ దినం ఏర్పడింది. ఈ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్ణయించాలనేది మనకి 1990లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ విధానం, వృత్తినేడల జాతీయ విధానం ప్రకారంగా మన భారతదేశం కూడా 1999లో ఇప్పటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఉంది. అలాగే ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2003లో దీన్ని ఆమోదించింది. కాబట్టి అందులో భాగంగా ఈ ప్రభుత్వ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్యంగా మేము గత ప్రభుత్వ కాలంలో మేము 5 సంవత్సరాలు కూడా ఒక్క సంవత్సరం కూడా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. మన గత సంవత్సరంలోనే మాకు ఇక్కడ ఒంగోలులో చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మా కోరిక మేరకి మా కోరిననే ఇక్కడ మన మినిస్టర్ గారు ఆమోదించి ఇవాళ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండల గురువాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి మాలాదారులు, భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. 4వ రోజు అన్న సంతర్పణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని వాసుస్వామి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార సంస్థ కార్యక్రమం నిర్వహించారు. మీకోసంలో భాగంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు అర్జీలను అధికారులు స్వీకరించారు. ప్రధానంగా భూ సంబంధిత సమస్యలు దృష్టికి వచ్చాయని తెలిపారు. ఒకసారి వచ్చిన అర్జీ మరలా రాకుండా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. మీకోసంలో వచ్చే ప్రతి అర్జీపై దృష్టి పెట్టాలని సూచించారు. వేలేరుపాడు మండలం మోదేలు గ్రామాన్ని న్యూఢిల్లీకి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సందర్శించారు. తమ సమస్యలను పట్టించుకోవాలని గ్రామస్తుల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. దాంతో కమిషన్ స్పందించింది. మోదేలు గిరిజన గ్రామాన్ని అడుగడుగున పరిశీలించారు. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారు పడుతున్న సమస్యలు, ఎదుర్కొన్న విషయాల గురించి జాటోత్ హుస్సేన్ దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యల్ని కమిషన్ మెంబర్ కి గ్రామస్తులు వివరించారు. గ్రామంలో మౌలిక వసతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని కమిషన్ కి తెలియజేశారు. వెంటనే గ్రామానికి వెళ్లడానికి రహదారి, విద్య, వైద్యం కోసం వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న కాలువల్ని దాటేందుకు సప్తాలు నిర్మించాలని అన్నారు. అడవి బిడ్డల హక్కులపై దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులకు అందేలా చూడాలని సూచించారు. స్వాతంత్ర్యం రాకముందు నుండి ఇదే గ్రామంలో ఉంటున్న కొండ్రెడ్డి గిరిజనులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అసహనం వ్యక్తం చేశారు. మోదేలు గ్రామాన్ని రెవెన్యూ, అటవీ, వైద్య, విద్య, గృహ నిర్మాణం,
విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా మోదేలు గ్రామంలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నట్లు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. అడవిలో ఉన్న జంతువులు, అడవి భూమికి రక్షించడం కోసమే అటవీ శాఖ లేదని, ప్రధానంగా గిరిజనుల సంక్షేమం కోసం కూడా పనిచేయాలని వేలేరుపాడు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నివసిస్తున్న 25 కుటుంబాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో గ్రామం నుండి వెళ్లాలన్నా రావాలన్నా 6 వాగులు దాటాలని, వాగు పొంగితే గ్రామం నుండి బయటకు వెళ్లిన వారు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని తెలిపారు. గ్రామస్తుల సౌకర్యార్థం వాగులపై తాత్కాలిక వంతెనలు, పూర్తి స్థాయి కరెంట్, సెల్ ఫోన్ కోసం టవర్, మంచినీటి సరఫరా, గ్రామానికి రావడానికి నాణ్యమైన రహదారి నిర్మించాలని ఐటీడీఏ పీఓకు సూచించారు. వేలేరుపాడు మండలంలో ఉండడం వలన రేషన్ బియ్యం, ఇతర రెవెన్యూ పనుల కోసం వేలేరుపాడు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామాన్ని బుట్టాయిగూడెం మండలం అలివేరు పంచాయతీలో కలిపితే తమకు వెసులుబాటు ఉంటుందని కమిషన్ కి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. చాలా సంతోషదాయకం. మీడియా మిత్రులు కూడా ఇంత దూరం వచ్చి ఈ మారుమూల బుట్టాయిగూడెం వేలేరుపాడు మండలం మోదెల అనే గ్రామానికి రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇంతవరకు అధికారులు కూడా చక్కగా రాలేని పరిస్థితులు. రోడ్లు చూస్తే రోడ్లు లేవు, లైట్ లేదు, నీళ్లు లేవు, ఇల్లు ఉన్నారా లేరా అనే పరిస్థితిలో ఉంది ఈ ఊరు. అంటే ఇట్లాంటి గ్రామాలు చాలా ఉన్నాయని కూడా అంటున్నారు. కాబట్టి ఇక్కడ నుండి కంప్లైంట్ రావడం జరిగింది. మాకు NCST నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఢిల్లీ నుండి మాకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఊరు మేము విజిట్ చేయడం జరుగుతుంది. కానీ మిత్రమా, ఇక్కడ ఉన్న అధికారుల సమన్వయ లోపం అనేది చాలా పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ ఉండొచ్చు, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇదంతా ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మిగతా రోడ్డుకు సంబంధించిన మిగతా వాళ్ళు ఏదైనా ఉండొచ్చు. వీళ్లకు ఒకరికి ఒకరు సమన్వయం లేదు, ఎవరికి వారు మాట్లాడుకునే పరిస్థితి లేదు. వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల దాదాపు 100 సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్న గిరిజన కొండరెడ్లు ఉన్నారు. కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోవట్లేదు. ఆ ఇల్లు చూసినా ఇలా దాదాపు 15 కిలోమీటర్లు ఇటు రావడం జరిగింది. ఇలాంటి గూడాలు గ్రామాన్ని టచ్ చేసుకుని దూరంలో ఉన్నాయి. వీటికి హ్యుమానిటీ గ్రౌండ్ లో ఇవ్వాల్సిన పనులున్నాయి. ఏందో ఇప్పుడు చట్టాలు చెప్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము చట్టం పరిధిలో ఉన్నామంటే చట్టాల కన్నా ముందు మనుషులు ఉన్నారని మర్చిపోకూడదు. మనుషుల తర్వాతే చట్టాలు. జంతువులు, మేము జంతువులను కాపాడుతున్నాం అంటే మనుషులను కాపాడొద్దని ఏ చట్టం చెప్పలేదు. మనుషులను కాపాడినాకనే మిగతా వాటిని కాపాడమని చెప్తుంది చట్టం. దాన్ని ఒదిగి ఈ పని చేయాలి. దాదాపు 15 రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలి. దీన్ని సర్వే చేసి దీన్ని నివేదిక ఇవ్వడం చేయాలని మీ ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. రేపు కలెక్టర్ ఆఫీస్ లో కూడా మీటింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఏందో చూడాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారో, అసలు ప్రజల్ని కాపాడాలనుకుంటున్నారా, మరి ఈ అధికారులు ఎందుకున్నారు అనేది రేపు చూస్తాం. ఖచ్చితంగా 3 నెలల్లో దీనికి రోడ్డు, లైటు, మిగతా అవసరాలు కూడా ఇల్లు కూడా శాంక్షన్ అయ్యి అంటున్నారు. మరి ఇంతవరకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు. ఆ ఇల్లు కూడా తక్షణమే చేయాలని ఆదేశించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసేటట్టు ఈ కమిషన్ కంప్లీట్ ఎస్టీల పట్ల ఉంటుంది. ఎస్టీలను కాపాడని ఈ కమిషన్లు, ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను లోబడే నడవాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా కొన్ని అడ్డం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఆదేశాలు ఇస్తాం, ఖచ్చితంగా చేసి పెడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేలేరుపాడు మండలం మోదేలు గ్రామాన్ని క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్. ముగిసిన జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా ఉత్సవాలు. 115 కేజీల లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న నడిపల్లి అంజన్రావు ఘనంగా అన్నదానం గ్రామోత్సవం. కర్నూలులో జరిగిన డ్రాగన్ బోట్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు. జయప్రకాష్ జయంతి వర్ధంతి సందర్భంగా షటిల్ టోర్నమెంట్, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణి. తమ నగదు ఇప్పించాలంటూ పాత చింతలపూడిలో ఆందోళన చేపట్టిన కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ బాధితులు, చర్చలు జరిపిన పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.